కేంద్రానికి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై పరివాహక ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ తీరుపై ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు నీరు, విద్యుత్ ఉత్పత్తికి అవరోధాలు తప్పవని చెప్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రైతన్నలు రగిలిపోతా ఉన్నారు. ఇన్నాళ్లు సాధించినటువంటి నీటి హక్కులని అప్పనంగా కేంద్రానికి అప్పజెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహంతో రగిలిపోతా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, ఉద్యమ నేత కేసీఆర్ గారు ఒక కార్యాచరణ ప్రకటించారు. ఫిబ్రవరి 13వ తారీఖున నల్గొండ గడ్డ నుంచి గర్జించేందుకు ఈ ఎడమకాల రైతాంగాన్ని కదిలించి కాంగ్రెస్ పార్టీ మెడలు ఉంచేందుకు, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు ఉంచేందుకు సిద్ధమయ్యారు. 13వ తారీఖు నల్గొండకు వస్తున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సమాయత్తమవుతున్నారు. తెలంగాణ వాదులు, మేధావులు, రైతులు, సబ్బండ వర్గాలు కూడా ఈ సభను విజయంతం చేసి మరొకసారి కేంద్రానికి అల్టిమేటం జారీ చేసేలాగా ఘంటాపదంగా తాగునీటి హక్కులను, సాగునీటి హక్కులను సాధించుకునేలాగా ముందుకు కదులుతా ఉన్నారు. నల్గొండ అంటేనే ఉద్యమాల గడ్డ. తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఉవ్వెత్తున ఎగిసిపడింది. తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి కూడా నల్గొండ జిల్లా సంబంధించినటువంటి వ్యక్తే. ఇక్కడ ప్రతిదీ కూడా ఉద్యమ చైతన్యంతో ఆలోచిస్తారు, ఉద్యమ స్ఫూర్తిని చాటుతారు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా. అందుకే ఉద్యమ అధినేత కేసీఆర్ గారు కూడా నల్గొండ గడ్డపైంచే మరొకసారి గర్జించేందుకు, మరొకసారి పోరాటాన్ని సమరశంఖం పూరించేందుకు సమాయత్తమయ్యారు. ఇప్పటికే కార్యాచరణ ప్రకటించారు. ఈ ఎడమకాల ఆయకట్టు నియోజకవర్గ రైతులందరూ కూడా మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక జీవం పోశారు. దాదాపు 5 సార్లు 6 సార్లు గెలిచినటువంటి నాయకులందరూ కూడా ఉన్నారు. కానీ ఓటేసినటువంటి రైతులకు ఈ రోజు అన్యాయం చేసేలాగా, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఇబ్బంది పెట్టేలాగా, సాగర్ ఆయకట్టు మొత్తం కూడా ఎడారి చేసేలాగా కాంగ్రెస్ పార్టీ అవగాహన రాహిత్యంతో, ఒక మూర్ఖపు వైఖరితో ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటి కూడా కేంద్ర సంస్థ అయినటువంటి కేఆర్ఎంబీకి అప్పచెప్పడం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు చాలా సంతోషంగా వ్యవసాయం చేసుకున్నాం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు వస్తున్నటువంటి క్రమంలో దాదాపు 70 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారానే సాగర్కు తీసుకొచ్చి సాగర్ ఎడమ కాలువ కింద ఎస్ఎల్బీసీ ఎంఆర్పీ కింద నీరు అందించి ఒక్క సీజన్ కూడా ఎండిపోకుండా దాదాపు 18 సీజన్లలో నీరు అందించినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దక్కింది. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 నెలలకే క్రాప్ హాలిడేలు ప్రకటించారు. సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పారు. అవగాహన రాహిత్యంతో, ఒక నిర్లక్ష్యపూరిత వైఖరితో ఇవన్నీ కూడా అప్పచెప్పారు. రాబోయేటువంటి ప్రమాదాన్ని ఇప్పటికే పసిగట్టడం జరిగింది. ఈ దుష్పరిమాణాలన్నింటినీ కూడా పసిగట్టడం జరిగింది. మళ్ళొక ఉద్యమానికి ఈ రోజు సమాయత్తం అవుతున్నారు, మళ్ళొక పోరాటానికి సమాయత్తం అవుతున్నారు. 2003లోనే అప్పుడు ఉద్యమ నేత కేసీఆర్ గారు సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలంటూ అప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేలాగా కోదాల నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసి అప్పట్లో ఒక సంచలనమైంది. ప్రజలందరూ కూడా తరలి వచ్చి చంద్రబాబు ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టకేలకు సాగర్ నుండి ఎడమ కాలువకు నీటి విడుదల చేయించారు. అప్పట్లోనే మళ్ళొక్కసారి అలాంటి పరిస్థితులు కూడా దాపురించాయి. స్వరాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి సొంత నాయకులే తెలంగాణ రైతులకు ఇబ్బంది పెట్టేలాగా, తెలంగాణ రైతుల యొక్క ఇవన్నీ కూడా ఇబ్బందులు పెట్టేలాగా ఈ రోజు చేసినటువంటి నిర్వాకాన్ని ఎండగట్టేలాగా, మరొకసారి జాగృతం చేసేలాగా, ప్రతి ఒక్కరికి ఒక భావజాలాన్ని అందించేలాగా, జరగబోయేటువంటి ప్రమాదాలను వివరించేలాగా ఈ సభ ఉండబోతోంది. తాగునీటి కూడా ఈ రోజు ఇబ్బంది ఏర్పడబోతోంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఐఏఎస్ అధికారుల కేటాయింపుకు సంబంధించి ఒక్క సంతకం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం 1 ఇయర్, సంవత్సరం పాటు కూడా నాంచింది. అదే ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే తాగునీటి సంబంధించి కూడా, అదేవిధంగా సాగునీటికి సంబంధించి నీటి విడుదల చేయాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఒక చిన్న సంతకానికే సంవత్సరం పాటు గడిపినటువంటి కేంద్ర ప్రభుత్వం అప్పటికప్పుడు తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు సాగర్, శ్రీశైలం నుంచి నీళ్లు విడుదల చేసుకోవాలంటే కొన్ని నెలల పాటు తాత్సారం చేస్తుంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఆలోపు పంటలను కూడా ఎండిపోతాయి. సాగర్ అంతా కూడా ఎడారిగా మారేటువంటి ఒక ప్రమాదం ఈ రోజు పొంచి ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఉద్యమకారులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఎండగడుతూ, ఇవన్నీ కూడా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేలాగా, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచేలాగా సమరశంఖం పూరించబోతా ఉన్నారు. నల్గొండ ఉద్యమాల గడ్డ అది వేదిక కాబోతా ఉంది. మరొక చారిత్రకమైనటువంటి సభ ఈ రోజు వేదిక కాబోతా ఉంది. ఒక చారిత్రకమైనటువంటి పోరాటానికి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి ఒక్కరు తరలి వస్తా ఉన్నారు. ఫిబ్రవరి 13వ తారీఖున జనసంద్రం లాగా మారి నల్గొండ నుంచే ఒక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచేలాగా, కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్వాకాన్ని ఎండగట్టేలాగా సమాయత్తం అవుతున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రాము.